హరీష్ రావు నీ రాజీనామా సంగతి ఏంటి అని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో తొలి విడతగా ₹1,00,000 లోపు పంట రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించడంతో హరీష్ రాజీనామాపై పెద్దెత్తున చర్చ సాగుతోంది. తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగింది. తెలంగాణలో రైతు రుణమాఫీపై గత కొన్ని రోజులుగా సవాళ్ల పర్వం నడుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోపు అమలు చేసి తీర్తామంటూ ప్రకటించారు. అయితే అది సాధ్యం కాదని, ఒకవేళ ఒకేసారి ₹2,00,000 రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారంటూ గతంలో ప్రకటించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఈ మేరకు ప్రతి సవాల్ విసిరారు. ఆగస్టు 15వ తేదీలోగా 2,00,000 రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెడతానని నమ్ముతారేమో అని. 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి, నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా పదవికి అక్కడనే రాజీనామా చేస్తా. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికల. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నువ్వు సవాల్ వేసినావు కదా, ఎస్ పోదాంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి ₹2,00,000 రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. రాష్ట్రంలో రుణమాఫీ మొదలవ్వడంతో ఇప్పుడు హస్తం నేతలు హరీష్ రావు రాజీనామా విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. రాజీనామా అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ తాను కేవలం రైతు రుణమాఫీ చేసినంత మాత్రాన రాజీనామా చేస్తానని అనలేదని క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 హామీలను 100 రోజులు అమలు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు. కావాలంటే అప్పటి తన వీడియోలు చెక్ చేసుకోవాలని సూచించారు హరీష్ రావు. ఏమన్నాడు? నేను ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాకుంటే నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్తవ అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర తనదని హరీష్ రావు అన్నారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకుని కూర్చుంటారు. మంత్రి ఎమ్మెల్యే పదవులను సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.
రైతులకు రుణమాఫీ చేశామని అయినా తాము రాజీనామా చేయమని అడగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకంటే మీరు ఎలాగో పారిపోతారని మాకు తెలుసు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని చెప్పారు. మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది. తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మరోవైపు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ హరీష్ రావు సవాలు విసిరారని, ఇవాళ రైతు రుణమాఫీ జరగడంతో మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో హరీష్ రావు స్పందించారు. మొత్తంగా రుణమాఫీ అమలు ప్రారంభమైన వేళ హరీష్ రావు రాజీనామా సవాలుపై విస్తృతంగా చర్చ సాగుతోంది.